విజయవాడ బందర్ రోడ్డులో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని గత జగన్ ప్రభుత్వం పెట్టిందనే కక్షతో కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. విగ్రహం ఆవిష్కరించి ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున నేతృత్వంలో వైసీపీ బృందం ఇవాళ స్మృతివనాన్ని పరిశీలించింది. ఎక్కడా లేని విధంగా 400 కోట్లతో జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మేరుగు నాగార్జున ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే అంబేద్కర్ విగ్రహాన్ని పేరును తొలగించే కుట్ర జరుగుతుందని రాష్ట్ర ప్రజలకు భయంగా ఉందన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆశయంతో 400 కోట్లకు పైబడి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసి సంవత్సరం క్రితం జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితిని యావత్ దేశం గర్వపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూసాం. అయితే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఆనాడు ఒక గొప్ప ఉన్నతమైన ఆశయం భావితరాల భవిష్యత్తు కోసం ఈ మేధావి గురించి రాబోయే తరాలు తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో 100 కోట్లు అన్నది 400 కోట్లు వెచ్చించి అనేక రకాలైనటువంటి సదుపాయాలతో దరిదాపు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్ని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎక్కడైనా వచ్చి ఎవరైనా వచ్చి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని చూడాలా, వారి గురించి తెలుసుకోవాలా, భావితరాలు ఆ బాటలో నడవాలని గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. యాదృచ్ఛికంగా కానీ ఆ ఒక విగ్రహ కమిటీకి నేను సంబంధిత శాఖ మంత్రిగా ఉండి నేను దానికి అధ్యక్షత వహించడం జరిగింది. నిజంగా మా ఆలోచన ముఖ్యమంత్రి గారి గొప్ప మనస్సు అంబేద్కర్ గారి పట్ల భావితరాల భవిష్యత్తు కోసం ఈ యొక్క మాన్యుమెంట్ ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తే మేము అనుకున్నాం, ఎవరొచ్చినా ఎవరుండినా ఎన్ని సంవత్సరాలైనా అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటారు, మననం చేసుకుంటారు, వారి అడుగుజాడల్లో నడుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుందని ఆశపడ్డాం. కానీ ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వస్తే అంబేద్కర్ గారి మీద సీతకన్ను, అంబేద్కర్ భావజాలం మీద దాడి, అంబేద్కర్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఉండకూడదన్న ఆలోచన, అంబేద్కర్ గారు ప్రపంచానికి తెలియకూడదని ఒక క్షుద్రతో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న పేర్లు తొలగిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి, ఈ పార్కుకి సంబంధించి, ఈ మాన్యుమెంట్కి సంబంధించి అనేక అంశాలు పొందుపరిస్తే అన్నిటినీ ఆపేశారు. చివరికి ఈ ప్రాంతంలో సాయంకాల సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కనపడకుండా లైట్లు కూడా వెలిగించే పరిస్థితి లేకుండా చేశారు. లోన ఏసీలు లేవు. ఈరోజు ఒకటే కాదు, చివరికి ప్రైవేటు వ్యక్తులకు వ్యాపార సంస్థగా ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడ చూడండి ప్రక్కనే అద్దెకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మేము ఆలోచించిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇక్కడికి అద్దెలకిస్తానికో లేకపోతే ఎవరికో మార్వాడి తాకట్టు పెట్టడానికో కాదు, భావితరాల భవిష్యత్తు కోసం ఇంకా తెలుసుకోవాలా, ఇన్నోవేటివ్గా తెలుసుకోవాలా, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు తెలుసుకోవాలా, బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాలనే గొప్ప ఆశతో చేతగానటువంటి వాళ్ళు, చేతులెత్తేసిన వాళ్ళు, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ టైంలోనే అంబేద్కర్ గారికి విగ్రహం పెడతారని చెప్పారు. నిండు అసెంబ్లీలో చెప్పారు. ఇందాక ఒక మంత్రి వచ్చాడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అయ్యా ఒక్కసారి ఆలోచించండి, జాతి కోసం భారతావనిలో ఒక అత్యున్నత తెలివిగలవాడిగా భారతావనికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి దేవదేవుని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతావు? అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో పెట్టబోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పెట్టారంటే నేను అడుగుతా ఉన్నా, అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పెడతారన్న 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే మీ కళ్ళు ఏమైపోయినాయి, మీ నోరులు ఏమైపోయినాయి, ఎందుకు పెట్టలేకపోయారో చెప్పని అడుగుతా ఉన్నా. వెంటనే పెట్టేశారు. ఎన్నికల ముందు పెట్టారు. ఎన్నికల ముందు పెట్టలా, అధికారంలోకి వచ్చిన వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలని చర్చ చేసి
ఎవరు చెప్పకుండా దేశం గర్వించి విజయవాడ నడిబొడ్డున చారిత్రాత్మకమైన మాన్యుమెంటల్ ప్లేస్లో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తొందరగా పెట్టారంటారు. పనులు పూర్తి చేస్తామంటారు. ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు కన్వెన్షన్ సెంటర్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? పెడస్టల్ ఎందుకు చేయలేకపోయారు? అలాగే జ్ఞాన మందిరాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పాం, థర్డ్ ఫ్లోర్లో అక్కడే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని కూడా పెడతామని చూసాం. ఎన్ని శాంక్షన్ అయినాయి, వీటికి మనీ అలాట్ అయింది, వీటికి డబ్బులు ఉన్నాయి. చివరికి క్యాంటీన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, చివరికి కాంపౌండ్ వాళ్ళు కట్టలేకపోయారే, చివరికి ఎలక్ట్రిఫికేషన్ ఆపేశారే, చివరికి ఇక్కడ చేసే ఉద్యోగస్తులు సాలరీ ఇవ్వటం లేదని ఆపేస్తే మీ ఆలోచన ఏంటి? అంబేద్కర్ గారు చూస్తాక ఎవరో రాకూడదని మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీకు నోరెక్కడ పోయింది? దళితులుగా పుట్టినటువంటి మంత్రి అని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచనలు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? అంటే అంబేద్కర్ అనేవాడు తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వ్యతిరేకి కాబట్టే, మీ ఆలోచన వ్యతిరేక భావం ఉంది కాబట్టి, అంబేద్కర్ భావజాలాన్ని చంపుతున్న వారిగా, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నవారిగా మీరు ఉన్నారు కాబట్టే ఈరోజు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రాంతాన్ని అద్దెకిస్తూ ఉన్నారు? ఎందుకు సాయం వేళలో కరెంటు ఇవ్వటం లేదు? లోన ఏసీలు పనిచేయటం లేదు? ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? ఎందుకు ప్రహరీ కూడా కొట్టలేదు? ఎందుకు కన్వెన్షన్ సెంటర్ కట్టలేదు? డబ్బులన్నీ శాంక్షన్ అయినాయి కదా, ఎందుకు ఆపారని అడుగుతా ఉన్నా.